శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఒక ప్రైవేటు దేవాలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో గోవిందుడి ఆలయానికి భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు కూటమి ప్రభుత్వందే నిర్లక్ష్యమని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కార్తీక మాసంలో భక్తులు దేవాలయాలకు వెళ్తారని తెలియదా? ఆలయాల దగ్గర బందోబస్తు నిర్వహించాలని తెలియదా? కాశీబుగ్గ ఆలయానికి ప్రతి సంవత్సరం 25,000 మంది భక్తులు వస్తారని, గుడిలో అడుగడుగునా భద్రతా లోపాలున్నాయని విమర్శిస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరిది తప్పు, అసలు వాస్తవం ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఆలయం. తమ సొంత నిధులతో తమ సొంత స్థలంలో ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా ప్రకటించారు. గుడి ప్రారంభించి కేవలం 4 నెలలే అయింది. అలాంటిది ప్రతి ఏడాది 25,000 మంది భక్తులు వస్తూ ఉంటారని వైసీపీ మీడియాలో వార్తలు రావడం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం హరిముకుంద్ పండా అనే వ్యక్తి నిర్వాహకుడిగా ఉన్నారు. ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని, అందుకే పోలీసులకు అధికారులకు మేం సమాచారం ఇవ్వలేదని, ప్రసాదం పెట్టి పంపిద్దామనుకున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని హరిముకుంద్ పండా మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. తాను డబ్బులు సంపాదించాలని ఆలయం కట్టలేదని, 94 ఏళ్ల వయసులో తనకు ఓపిక లేదని, కేవలం మంచి ఉద్దేశంతోనే గుడి కట్టానన్నారు. ప్రతి సందర్భంలో ప్రతి ఘటనను జగన్ కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం అనేది అసహ్యాన్ని కలిగిస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మృతుల కుటుంబాలకు 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షల సాయం అందించనున్నట్లు నారా లోకేష్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.